మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో నడుస్తున్న యువతిపై నలుగురు యువకులు ఆటోలో వెళ్తూ అసభ్య పదజాలంతో కామెంట్లు చేశారు. ఈ సమాచారం యువతికి కుటుంబ సభ్యులకు అందిన వెంటనే వారు స్పందించి యువకులను చితకబాదుతూ ఆటోను ధ్వంసం చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇంటికి పోతానని బస్ స్టాండ్ పోతాను అంటే ఏంటి ప్రశ్న వేసుకోవాలి ఏమేమి అంటారు అటోల్ని ఒకసారి అన్నారు సప్లైకి పోయినాం మళ్ళీ ఇంటికి పోతే మళ్ళీ ఇటు వచ్చిళ్ళు మళ్ళీ ఇంటికి పోతాంటే కూడా మనం మూడు సార్లు ఎందుకోవాలి వాళ్ళు మళ్ళీ నన్ను చూసి నేను ఆగిన వాళ్ళు ఎవరిని అంటారు మేడాలి మళ్ళీ నన్ను అని ఇంటికి వచ్చింది చచ్చు నేను చూసిన ఏం మాట్లాడతారా మీకు అక్క చేయలేదా అట్లనే మాట్లాడు ఏమంటారా నేను బట్టలు తీసుకొని తిరుగుతున్నారా అని అన్న ఏదో నువ్వు ఎక్కువ మాట్లాడతానంటే మీరే కట్టారు మరి సారీ చిన్న తప్పైందా అంటే సప్లై పోదు కదా అట్లా నేను మళ్ళీ నిన్ను ఏం తిప్పని వేరే రమ్మంటారు ఫోన్ చేయండి ఎంతమంది కొట్టారు? 10 మంది వచ్చిందన్న మా కొడుకుని నాకు కొడుకుతారా ఇలా అన్నయ్య నా కొడుకుతారు నేను ముగ్గురం వచ్చినామా అరే ఏమన్నా గల్లబట్టాలు 10 మంది దొరకాలి ఇవాళ ఈ ఆటో ఎవరు? అది ఏమన్నా మాకేనట ఇప్పుడు ఇల్లే ఊరుకున్నారు. ఇటు మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో అయితే ఒక యువతిని అక్కడ ఆకతాయిలైతే వేధించారు. సో వేధించిన ఆకతాయిలపై బంధువులు దాడి చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, ఆకతాయిలైతే ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? శాలిని, మంచిర్యాల జిల్లాలో ఒక యువతిని వేధించినటువంటి నలుగురు యువకులు దేశోద్రి చేసిన ఘటన అయితే కలకాలం రేపుతుంది. మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా కోటపల్లి మండలానికి సంబంధించినటువంటి ఒక యువతి కూడా ఏదైతే ఆ యువతి కూడా నిన్న చెన్నూరుకు రావడం జరిగింది. అక్కడ ఏదైతే దసరా పండుగ నేపథ్యంలో కూడా షాపింగ్ చేయడానికి వస్తే కూడా అదే మా మండలానికి చెందినటువంటి నలుగురు యువకులు, ఆటో డ్రైవర్ తో పాటు అతని స్నేహితులు నలుగురు యువకులు కలిసి కూడా ఆ యువతిని కూడా వేధింపులకు పాల్పడ్డారు. అయితే యువతి సహనాన్ని కోల్పోయి వెంటనే వాళ్ళందరిపై కూడా దాడి చేసింది. ముఖ్యంగా కూడా ఎవరైతే ఆ బట్టలు మార్చుకోవాలి, వేరే డ్రెస్ వేసుకోవాలని యువతిని అసభ్యకరంగా ఏదైతే మాట్లాడినటువంటి ఆటో డ్రైవర్ కూడా చెప్తూ కొట్టిన ఘటన అయితే ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా యువతి ఏదైతే వెంటనే కూడా యువకుల ఏదైతే వారు మేనుకోకపోవడంతో వెంటనే కూడా కుటుంబ సభ్యులకైతే సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు కూడా వెంటనే అక్కడికి చేరుకొని కుటుంబ సభ్యులతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా నలుగురు యువకులను పట్టుకొని కూడా దేహశుద్ధి చేయడం జరిగింది. వెంటనే కూడా సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు కూడా ప్రాంతానికి చేరుకొని కూడా నలుగురు యువకులను అయితే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఒక పక్క యువతి బంధువులు వాళ్ళ నలుగురు యువకులపై దాడి చేసిన యువకులు కూడా యువతి బంధువులపై కూడా దాడి చేసిన యువతిని కూడా కొట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాలపై కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే ఒక యువతిని వేధించినటువంటి నలుగురికి దేశశుద్ధి చేసిన ఘటన అయితే ఆందోళన కలిగిస్తా ఉన్నది. చాలని అరుణ్, ఇక్కడ యువతి ధైర్యానికి మెచ్చుకోవాలి. అలాగే అక్కడ మంచిర్యాల జిల్లాలో ఎవరైతే ఇలాంటి ఆకతాయాలు ఉన్నారో వాళ్ళ పని పట్టడానికి అయితే పోలీసులు రంగంలోకి దిగారా? ఇలా అంటే మహిళలు అసభ్య పదజాలంతో మాట్లాడటం కానీ రైట్, నిజానికి కూడా పోలీసులు అయితే ఎక్కడైనా కూడా ఏదైతే మహిళా షీ టీంలతో కూడా ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కూడా గత నిన్ననే మరో నలుగురు వ్యక్తులు మంచిర్యాల జిల్లాలో కూడా ఇట్లనే షాపింగ్ వచ్చినటువంటి ఒక ఇద్దరు మహిళలను వేధించినటువంటి నలుగురు కూడా పోలీసులు షీ టీం సంబంధించినటువంటి మహిళా ఎస్ఐ పట్టుకొని కూడా వాళ్ళని కూడా అరెస్ట్ చేసి కూడా వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఈ ఘటన మరొక ముందే నిన్న కూడా ఏదైతే నిన్న మధ్యాహ్నం పూట కూడా చెన్నూరులో కూడా ఇటువంటి ఘటన జరిగింది. పోలీసులు కూడా అవేర్నెస్ తీసుకొస్తారు. ముఖ్యంగా కూడా ఎవరైతే మహిళలపై వేధిస్తున్నారో వాళ్ళందరిపై ఏదైతే మహిళల విషయంలో కూడా షీటింగ్ సంబంధించినటువంటి మొత్తం కూడా ఏదైతే పోలీసులు కూడా పూర్తిగా కూడా అలర్ట్ అయి ఉంటున్నారు. ఎక్కడెక్కడైతే షాపింగ్ ప్రాంతాలు కావచ్చు, కాలేజీ ప్రాంతాలలో కూడా
ఏదైతే పోలీసులు ఉండి కూడా ఎవరైతే మహిళలపై ఈటు టీచింగ్ పాల్పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఏదైతే వాళ్ళందరినీ కూడా పట్టుకొని కూడా దేశం చేసి పట్టుకొని కూడా కేసులు నమోదు చేస్తారు. ఒకవేళ ఇట్లా తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి కౌన్సిలింగ్ లో కూడా వాళ్ళ ప్రవర్తన మారకపోతే వాళ్ళందరికీ కూడా ఏదైతే వాళ్ళందరిపై కూడా కేసులు నమోదు చేస్తామని ఇప్పటికే కూడా కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. శాలిని. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్. ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపేయాలని వైసీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. పోడియం దగ్గర ప్లకార్డులతో నిరసన తెలిపారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలపై వైసీపీ వాయిదా తీర్మానమిచ్చింది. అయితే ఈ తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. సభలో గందరగోళం నెలకొనడంతో మండలిని చైర్మన్ వాయిదా వేశారు. మెడికల్ కాలేజీలపై చర్చ వెంటనే మెడికల్ కాలేజీలపై చర్చ వెంటనే రద్దు చేయాలి. మెడికల్ కాలేజీలపై చర్చ వెంటనే రద్దు చేయాలి. మెడికల్ కాలేజీలపై చర్చ వెంటనే రద్దు చేయాలి. ఈపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. ఈపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. ఆరోగ్యం ప్రైవేటు పరమా సిగ్గు సిగ్గు ఆరోగ్యం ప్రైవేటు పరమా సిగ్గు సిగ్గు ఆరోగ్యం ప్రైవేటు పరమా సిగ్గు సిగ్గు ఆరోగ్యం ప్రైవేటు పరమా. బీఎస్సీలో నిర్ణయం తీసుకున్న తర్వాత బీఎస్సీ దాన్ని డివైడ్ అయ్యి దాని నుంచి బిజినెస్ తేకంట మరి ఏ విధంగా వాళ్ళు అయ్యారు అధ్యక్ష? దానికి రూల్ లేదా మన రూల్ బుక్ లో చెప్పంటారా? దాన్ని ఏ విధంగా వచ్చారు? అది తప్పు కదా చూసా. అందుకు కాబట్టి దయచేసి ముందు ఏదైతే మా డిమాండ్ ఉందో బీఎస్సీలో ఏదైతే మనం అంగీకరించామో ఆ డిబేట్ ని జరిగి తీరాలి అనేది మా డిమాండ్. ఎందుకంటే ప్రజల సమస్య ఇది ప్రజల సమస్య ఇది ఒకరికో రాజకీయమైన సమస్య కాదు. కోట్లాది మంది ప్రజల తాలూకు ఇస్తున్న ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన సమస్య. వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ సమస్య. కాబట్టి జరగాలి, డిబేట్ జరగాలి. మీరు తీసుకున్న నిర్ణయం ప్రజా వ్యతిరేకంగా రద్దవ్వాలి. అప్పుడే ముందుకెళ్తాం. అంతేగాని మాకు ఇంకో దురుద్దేశం లేదు. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ప్రజలకు ఏ రకంగా మేలు జరుగుతుంది, ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుందని చెప్తాం అధ్యక్ష. మీరు ఏదైతే ఎజెండాలో పెట్టారో ఆ ఎజెండా ప్రకారం తీసుకోండి. ఈ రోజు ఎజెండాలో ఒక ఇష్యూ తీసుకున్నారు, రేపు ఇంకోటి తీసుకోండి. ముందు సభ అదుపులో పెట్టండి అధ్యక్ష. సభ అదుపులో పెట్టండి. తమరే గత గవర్నమెంట్ లో చైర్మన్ గా ఉన్నారు, మేము సభ్యులుగా ఉన్నాం. పోడియం దాటి అక్కడికి రాలేదు అధ్యక్ష. మీరు గీసిన గేట్ దాటి రాలేదు. ఈరోజు కావాలని మీ చుట్టుముట్టు వస్తుంటే మీరు సభ నడపడం ఇది మంచి విధానం కాదు. దయవుంచి మీ పవర్స్ ఉపయోగించండి. సభ సజావుగా జరగడానికి సహకరించమని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. User of AI after US and China. Soon it will become number 1. 65% of Indians surveyed use AI compared to global average 31%. Between the age group of 25 to 44, 84 use in AI. 92% of Indian knowledge workers use AI, global average is 75. 30% of Indian companies maximizing value from AI, global average is only 26. 21% of app download happen from India, not revenue goes, but revenue goes to other countries. This is where I am asking all of you, this is my dream, not now, 30 years. Beginning, I want to promote information technology. Then we used to do job work. Americans, doctors used to practice. They will write manual scripts.
they will send to India. Because of time zone, we used to work daytime. Then we made it round the clock, 3 shifts a day. But never we have gone to products. I used to say every day, you are doing low-end work, you are not getting money. Try to compete by producing products. But we are unable to do that. But we have done one thing. I am very happy. They became entrepreneurs all over the world. That has helped us. But today, we are very strong in writing codes and algorithms. And also, we should be the hub of design and manufacturing. It means products must be designed and manufactured in India. National Quantum Mission and Semiconductor Mission has the same goal. All of you are aware, South Korea started semiconductor long back. Samsung was the game changer in South Korean economy itself. Today, I am very happy. First time semiconductor has brought to India by Honorable Prime Minister Narendra Modi ji. I really appreciate him. I used to talk for last 30 years, but nobody used to achieve it. He is able to do now. Now we are starting Space City because Government of India allowed in private sector. Sriharikota, we are having launching pad. Nearby that, we are having Space City. In Orvakal, we are having Drone City. Nowadays, in future, all wars will be done, not manpower, with the drone, with the technology strength. So we are establishing Drone City for defense applications and also civilian applications. We are going to start Electronic City, Electronic Hub. There we are going to produce all devices. And also we are having very strong base in MedTech zone, MedTech Park. All diagnosis, everything. India first time we are producing, before we used to import. Now we are having Quantum Valley. Semiconductor also, packaging we got it. Now I want to go to semiconductor area also. Here I am requesting all of you and Government of India, even some of IAS officers today I am watching, youngsters more are from IITs, IIMs. I am proud of them. First time I am seeing earlier, all IAS officers are business, arts, some other background. Today, people are coming from IIT and also IIM. They are very genius also, not only IAS, IPS and also IFS and other competitive services. With all of you, our goal should be, one is quantum technology, how to use it, how to write algorithms, that ecosystem. And also we are talking 6G now. Tomorrow 7G will come. By 2047, 7G also will come. I had a very difficult time how to bring bandwidth once. Today we are very happy. This also we have to stabilize. We have to innovate new technologies for 7G. Otherwise we are paying loyalties or premium to other countries. Semiconductor is one more area. This also all of us has to work in that direction. Finally, I am telling all of you, 2047, not far away. It is only 22 years from now onwards. India, under the leadership of Honorable Prime Minister as on today, from 10th place we have reached to 4th place. 28, we are going to reach 3rd place. By 38, we are going to reach 2nd place. I don't have any doubt, by 2047, India will be #1 economy
nobody can stop it. Here, Telugu Desam Party will lead this revolution. Andhra Pradesh people will lead this revolution, will contribute to the national development. In this regard, I have seen so many things. Today I am very happy all the way I am having assembly. But I said, so many people are coming. What you are doing, I wanted to know. And also I want to share some of my thoughts, some of my dreams. This is my dream I am telling you. America is thinking always they are ahead. Recently, China has changed the situation because of their focus. Now future is for India turn. So people like you who are all working, you can transform this great country. Even our leader, that is Narendra Modi ji, is very clear to transform India. If all of us will work together, then we can produce a real model, not only for our community, for the global community. With this, 2 days, you are going to debate so many things. నేటి నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు అక్టోబర్ 2 వరకు నిర్వహించబడతాయి. భక్తులు 11 అవతారాల్లో దుర్గమ్మను దర్శించుకునే అవకాశం ఉంది. తొలి రోజు దుర్గమ్మ శ్రీ బాలా త్రిపుర సుందరి రూపంలో భక్తులకు దర్శనమివ్వనుంది. దర్శనాలు ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యాయి. భక్తులు దర్శనానికి ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విజయవాడ ఎమ్మెల్యే సుజనా చౌదరి దసరా ఉత్సవాల సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంతో ఉన్న దుర్గమ్మను దర్శించుకున్న ఆయన ఉత్సవాల ఏర్పాట్లు బాగా జరిగాయని అభిప్రాయపడ్డారు. 11 రోజుల పాటు భక్తులు దుర్గమ్మను దర్శించుకోవచ్చని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా దసరా ఉత్సవాలు జరగాలని కోరుతూ అందరికీ దుర్గమ్మ ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు. भाग देवी देवी भाग भाग देवी ददातु ददातु देवी भाग भाग देवी ददातु देवी नो ददातु देवी देवी ददातु नः ददातु नो ददातु. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ చెరువులో 28 ఏళ్ల బషరత్ ఉల్లా ఖాన్ గల్లంతయ్యాడు. ఇతను హఫీజ్పేటకు చెందిన స్ట్రక్చర్ డిజైనర్. చెరువులో అతని సెల్ ఫోన్, ఒక ఉత్తరం, చెప్పులు లభించడంతో పోలీసులు దీనిని అనుమానాస్పద మృతిగా భావిస్తున్నారు. బషరత్ పశ్చిమ బెంగాల్కు చెందిన పర్వీన్ బేగం అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్యను కొట్టిన కేసులో గతంలో 3 నెలలు జైలు శిక్ష అనుభవించాడు. నిన్న రాత్రి నుంచి అతను కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అమీన్పూర్ చెరువులో అతని వస్తువులు కనిపించడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై మియాపూర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. జీఎస్టీ కొత్త స్లాబులు అమల్లోకి వచ్చాయి. వస్తు సేవల పన్ను విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు అమలవుతున్నాయి. ప్రస్తుతం చలామణిలో ఉన్న 4 స్లాబుల విధానంలో రెండింటిని కేంద్రం తొలగించిన విషయం తెలిసిందే. దీంతో 5, 18 స్లాబులు మాత్రమే మిగిలాయి. వస్తు సేవల పన్ను విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం చలామణిలో ఉన్న 5, 12, 18, 28 స్లాబుల విధానంలో రెండింటిని కేంద్రం తొలగించింది. దీంతో 5, 18 స్లాబులు మాత్రమే మిగిలాయి. అన్ని వస్తువులు, సేవలను ప్రభుత్వం ఈ 2 స్లాబుల్లోకి తీసుకొచ్చింది. విలాస వస్తువులపై 40% పన్ను విధించనున్నారు. జీఎస్టీ 2.0 పేరుతో తీసుకొచ్చిన ఈ సంస్కరణలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. జీఎస్టీలో ఇప్పటి వరకు 5, 12, 18, 28% పన్ను స్లాబులు ఉండేవి. మార్కెట్లోని దాదాపు అన్ని వస్తు ఉత్పత్తులపై ఈ స్లాబుల ప్రకారమే పరోక్ష పన్నులు పడ్డాయి. అయితే 5, 18% స్లాబులను మాత్రమే కొనసాగించాలని, 12, 28 స్లాబులను తొలగించాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు ఆయా రాష్ట్రాల మంత్రులతో కూడిన బృందం ఆమోదం తెలిపింది.
ప్రస్తుతం జీఎస్టీలో కనీస పన్ను 5%, స్లాబులో రోజువారీ నిత్యావసర వస్తు ఉత్పత్తులు ఉన్నాయి. ఇక స్టాండర్డ్ గూడ్స్ పై 12%, ఎలక్ట్రానిక్స్, ఆయా రకాల సేవలపై 18%, పొగాకు, ఇతర విలాసవంతమైన ఐటమ్స్ పై గరిష్టంగా 28% పన్నులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే అదనంగా పాన్ మసాలా, లగ్జరీ కార్లు తదితరాలపై జీఎస్టీ నష్టపరిహార సెస్సును కూడా విధిస్తున్నారు. జీఎస్టీ 2.0లో ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, కిచెన్ వస్తువులు, మందులు సహా దాదాపు 375 వస్తువుల ధరలు తగ్గనున్నాయి. పాలు కలిపిన పానీయాలు, కాఫీ, బిస్కెట్లు, వెన్న, తృణధాన్యాలు, 20 లీటర్ ప్యాకేజ్డ్ తాగునీరు, డ్రై ఫ్రూట్స్, పండ్ల గుజ్జు, నెయ్యి, ఐస్ క్రీం, జామ్, కెచప్, నవీన్, పనీర్, స్నాక్స్, సాసేజ్లు, టెండర్, కొబ్బరి నీళ్లు వంటి వాటి ధరలు తగ్గుతాయి. నిత్యావసర వస్తువుల్లో ఆఫ్టర్ షేవ్ లోషన్, ఫేస్ క్రీమ్, ఫేస్ పౌడర్, హెయిర్ ఆయిల్, షాంపూలు, షేవింగ్ క్రీమ్, టాల్కమ్ పౌడర్, టూత్ బ్రష్, టాయిలెట్ సోప్ బార్ల ధరలు కూడా తగ్గుతున్నాయి. ఎలక్ట్రానిక్స్ వస్తువుల్లో ఏసీ, డిష్ వాషర్లు, టీవీ, వాషింగ్ మిషన్ల ధరలు తగ్గుతాయి. వైద్య పరికరాల్లో డయాగ్నోస్టిక్ కిట్లు, గ్లూకోమీటర్లు వంటి వైద్య పరికరాలపై జీఎస్టీని 5% తగ్గించారు. దీనివల్ల వీటి ధరలు కూడా తగ్గనున్నాయి. జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు అందించేలా ఎంఆర్పీని సవరించాలని లేదా తక్కువ ధరకు విక్రయించాలని ప్రభుత్వం ఇప్పటికే ఫార్మసీలకు సూచించింది. అలాగే బార్బర్లు, ఫిట్నెస్ సెంటర్లు, హెల్త్ క్లబ్లు, సెలూన్లు, యోగా వంటి సేవలపై జీఎస్టీ తగ్గింది. ఈ ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేసే అవకాశం ఉంది. జీఎస్టీ రేట్లు తగ్గింపు ప్రకటన తర్వాత అమూల్, హెచ్ఐయుఎల్, లారియల్, హిమాలయ వంటి ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించాయి. ఆటోమొబైల్ కంపెనీలు కూడా ధరల తగ్గింపును ప్రకటించాయి. కొత్త పన్ను విధానంలో హ్యాచ్ బ్యాక్స్ పన్ను 28% నుంచి 18% తగ్గింది. కాంపెన్సేషన్ సెస్ కూడా ఉండదు. కాబట్టి కార్ల మొత్తం పన్ను గణనీయంగా తగ్గుతోంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారం, గాలిపోచమ్మ బస్తీని జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సందర్శించారు. నిన్న హైడ్రా కూల్చివేతల కారణంగా నష్టపోయిన ప్రజలను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కబ్జాకు గురైంది. మరి అన్ని ప్రభుత్వాలు మారుతూ వస్తున్నప్పటికీ కూడా ఆ కబ్జాను విడిపించలేకపోయారు. ఇప్పుడు హైడ్రా సడన్ గా వచ్చేసి పెద్దవాళ్ళ జోలికి పోకుండా పేదవాళ్ళ ఇండ్ల మీద పడి రాత్రికి రాత్రి మరి మీరు ఖాళీ చేస్తారా సస్తారా అని చెప్పి చిన్న పిల్లలు ఉన్నారు. ఒక పక్క వర్షం పడుతుంది, ఇంకొక పక్క పండగ వచ్చింది. అన్ని ఉన్నటువంటి సందర్భంలో కూడా మరి ప్రత్యేకించి కూలగొట్టడం దారుణం. ఇవన్నీ ఒక పక్కనైతే కోర్టు ఇదివరకు స్పష్టంగా చెప్పింది, శనివారము ఆదివారము మీరు ఎవరి జోలికి వెళ్ళకండి, వాళ్ళు కోర్టుకు వచ్చేటటువంటి అవకాశం ఇవ్వాలి. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఉన్నది కాబట్టి న్యాయ వ్యవస్థను గౌరవించాలని చెప్పింది. అయినా సరే ఈ ప్రభుత్వం దాన్ని విస్మరించి నిన్న ఆదివారం పూట వచ్చి ఇక్కడ బస్తీలో ఇల్లు కూలగొట్టడం అంటే మామూలు విషయం కాదు, చాలా దారుణమైన విషయం. అసలు చాలా పేదవాళ్ళు, ఎందుకు చాతగాని వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళని కూడా, ముసలి వాళ్ళని కూడా రోడ్డు మీద గుంజేసి మొత్తం కూలగొట్టినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇది దారుణం. ఇంకా ఘోరం ఏంటంటే ఇదివరకే కరెంటు స్తంభాలు, కరెంటు బిల్లులు, గ్యాస్ బిల్లులు అన్ని ఉన్నటువంటి వాళ్ళని కూడా కనీసం బేఖాతరుగా తీసేయడం. ఇంకా మీదికెళ్ళి అబద్ధం చెప్పుడు, మేము నోటీసులు ఇచ్చినాం కాబట్టి కూలగొడుతున్నామని. ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నా, పండగ పూట పేద ప్రజల ఉసురు తీసుకోకండి. మీరు ఇక్కడ ఉండేటటువంటి పేదలు ఎక్కువ మంది లేరు, 150-200 కుటుంబాలు కూడా లేవు. ఈ 200 మందికి మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఫస్ట్ ఇవ్వండి. వాళ్ళు ఇక్కడ నుంచి మూవ్ అవ్వడానికి R&R కాంపెన్సేషన్ కింద
ఎట్లయితే మూసీ దగ్గర ఇచ్చిండ్రో అట్లా R&R కాంపన్సేషన్ కింద కుటుంబానికి 50,000 ఇచ్చి వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళని తీసుకెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో దింపండి. కానీ మీరు ప్రభుత్వం ప్రజల పక్షాన ఉండాల్సింది. దౌర్జన్యంగా వాళ్ళ ఇళ్లు కూలగొడతా ఉంటే ఈ ఉసురు తగలక మానది మీ ప్రభుత్వానికి. మిమ్మల్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు మళ్ళా 6వ తారీఖు లోపల వస్తామని చెప్పి హైడ్రా వాళ్ళందరూ వచ్చి ఇక్కడ వాళ్ళని బెదిరించిపోయినట. 6వ తారీఖు లోపల మీరు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాతనే ఇక్కడికి హైడ్రా రావాలి. ఒకవేళ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా మళ్ళా హైడ్రా వస్తే ఆ బుల్డోజర్కి ఎదురుగా నేనే పడుకుంటా అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ